साइड से चलो फोटो కలిసే వాళ్ళు ఒక లైన్ లోనే కలిసి వచ్చేసేయండి అందరూ ఒక లైన్ లోకి వచ్చేయండి చూసుకోవద్దు బాబు ఒక లైన్ కి వచ్చి కలిసి వచ్చేసేయండి అందరూ ఉన్నాం ఇట్లా ఇట్లా లైన్ కి రండి అందరూ నేను దొరుకుతాను మీకు ఏమి ఫోటో వద్దు మీకు పక్కన సరిపోతాను నిన్ను మొబైల్ ఇవన్నీ అంతే కదా ఏం చేయలేను నేను జరుగురా జరుగుతున్నా వెనక్కి మస్తాను పోతే మళ్ళీ ఆడి సెటిల్ అయిపోతాడు నువ్వు ఎవరు పంపిస్తావు చూడు నువ్వే అన్నా అన్నా కొంచెం వెనక్కి జరుపుకోండి అన్న చందు నువ్వు జాగనా వెనక్కి రానా కొంచెం ఇది వద్దురా అన్ని వద్దురా మనకి సార్ వెనక్కి రావాలి సార్ ఏం చెప్పాలి ఎవరు తీస్తానా ఏం తీస్తాను చూడు ఎవరైనా కనబడతాను మొక్కలు ఏమైనా అంటాను చెప్పాలి ఏమైనా అంటాను వాళ్ళు అని తొయ్యలే అడుక్కుంటూ ఉన్నాము రిక్వెస్ట్ అరే అన్నా అక్క ఏం కూడా లేదు రీ ఎవరు కనబల్లా కొంచెం వెనక్కి రానా అలా ఎవరు కలెక్టర్ గారు కూడా కనబల్లా ఎవరు కనబడలేదు కనబడలేదు ఏ పద సార్ సార్ మీరు ఈ పక్క రండి సార్ 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 మన బ్యాక్ రావాలి సార్ ఎంపీ గారు కనపడడం లేదు సార్ ఇట్లా సైడ్కి రండి సార్ ఎంపీ గారు సార్ సార్ మంది ఎత్తున ఎవరో పెడుతున్నావు స్వామి నువ్వు వాళ్ళు కూడా మనవరనా అన్నా ఏనికి వచ్చిపోయినా నీళ్ళు సిరిగంధం చెట్టు
దొరబాబు నాకు కనపడలేదునా నిలబడుతుంటారు రోజు వాకింగ్ వచ్చి నీళ్ళు పోతున్నా సార్ 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 అన్నా మీరు చెట్టు అన్నా నీళ్ళు అన్న నీళ్ళు పోయేలా నీళ్ళు కానివ్వండి ఓకే అన్నా ఓకేనా నా మసానికి దగ్గర నా చెట్టు రోజు చిత్తూరులో బ్యాంబూ నగర్వనం వెదురు నగర్వనం అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికైనా మెయిన్ మోటో ఏమంటే అన్ని ప్రజలకి పిల్లలకి ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రం కాకుండా క్లీన్ ఎయిర్ అండ్ క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అనేది మన మోటోగా ఉంది. ఇక్కడ మనకి న్యాచురల్ ట్రీ స్పీషీస్ బ్యాంబూ అన్నీ కూడా ఇంటాక్ట్గా పెట్టాము. కొన్ని వాటర్ స్ట్రక్చర్స్ కూడా క్రియేట్ చేయడం అనేది జరిగింది. దీనివల్ల ఇక్కడ వాకింగ్ వస్తున్న వాళ్ళకి ఒక మంచి హెల్త్ బెనిఫిట్ ఉంటుంది అనేది మన అబ్జెక్టివ్గా ఉంది. అది కాకుండా పిల్లలకి చిల్డ్రన్ ప్లే ఏరియా, అడ్వెంచర్ స్పోర్ట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ మనం బ్యాంబూ ఆడిటోరియం అనేది ఒకటి న్యూగా ట్రయల్ చూసాము. సో దాంట్లో ఏమంటే మన నేటివ్ ట్రెడిషనల్ ఫోక్ ఆర్ట్స్, మన కళాజాత్ర వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఆర్ట్ని ఇంకా కొన్ని ప్రమోట్ చేయాలి అనేది కోసం ఈ ఆడిటోరియం, ఓపెన్ ఆడిటోరియం అనేది క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో మనం చాలా ట్రెడిషనల్ ఫోక్ డాన్స్, డ్రామా అనేది కూడా చేయాలి అనేది మన పబ్లిక్కి దాని గురించి, మన ఆర్ట్ గురించి అవేర్నెస్ కల్పించాలి అనేది కూడా మన మోటోలో మనం తీసుకుంటున్నాము. సో ఈరోజు దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన కలెక్టర్ సార్, ఎమ్మెల్యే చిత్తూరు గారు అండ్ ఎంపీ చిత్తూరు అందరికీ కూడా మనం థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ నక్షత్రవనం అలాంటిది కూడా క్రియేట్ చేయాలి అనేది అనుకుంటున్నాము. ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో వాట్ ఎవర్ ఇస్ అ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అలా పెట్టి మనం అడిషనల్గా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ తీసుకొచ్చాము. ఫర్దర్ నక్షత్రవనం అండ్ మన రాశివనం ఇలాంటిది కూడా ఇంప్రూవ్ చేయాలి అనేది మనం ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మెయిన్గా ఇక్కడ వచ్చి పిల్లలకి ఒక అవేర్నెస్ యాక్టివిటీ, పిల్లలకి ఒక ఎన్విరాన్మెంట్ గురించి, ఫారెస్ట్ గురించి, అడవిల జంతువుల గురించి ఎన్ని ప్రోగ్రామ్ పెట్టగలుగుతామో అది ఈ ఆడిటోరియంలో, ఈ నగర్వనంలో చేయాలి అనేది మన అబ్జెక్టివ్. ఎవ్రీబడి ఫ్యామిలీతో అందరూ కూడా రావచ్చు, ఎవ్రీబడి పబ్లిక్ ఫ్యామిలీతో అందరు రావచ్చు. ఇది ప్లాస్టిక్ అలాంటి ఎనీ వేస్ట్ వేస్తున్నది మాత్రం మనం గేట్లో అలౌ చేయము. ఎనీ పర్సన్ హూ ఇస్ డ్రంక్ లోపల అలౌ చేయము. దాని తప్ప కంప్లీట్లీ ఫ్యామిలీ, పిల్లలు అందరు కూడా రావడానికి ఇక్కడ పర్మిషన్ ఉంది. అండ్ మనకి టికెటింగ్ సిస్టమ్ కూడా దీంట్లో ఉంది. మినిమల్ ఆఫ్ 20 and 10 అడల్ట్ అండ్ చిల్డ్రన్కి పెట్టాము. ఇంకా ఈజీగా ఇది తగ్గించాలి అంటే వాళ్ళకి మంత్లీ అండ్ ఇయర్లీ ప్యాకేజ్ అనేది రేట్ తగ్గించి పెట్టడానికి వాకర్స్ అసోసియేషన్తో కొన్ని డిస్కషన్స్ చేసి ఒక రేట్ మనం ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడుకు మనం అవుట్ సైడ్ నుంచి ఫుడ్ ఐటమ్స్ మనం స్టాల్ ఏది పెట్టట్లేదు. బట్ ఫ్యూచర్లో ఎవరైనా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు పెట్టాలి అనుకుంటే ఆ డిస్కషన్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఓపెన్ జిమ్ ఉంది, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంది, జిప్ లైన్ ఉంది, చాలా యాక్టివిటీస్ ఇక్కడ చేయడం జరిగింది. అన్నీ కూడా ఫ్రీ, జిప్ లైన్ తప్ప మిగతా అన్ని కూడా ఈ టికెట్. జిప్ లైన్ అంటే రోప్ ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ ఫుల్ వెళ్తారు జిప్ లైన్.